బడ్జెట్‌లో ఆదాయ పన్నుకు సంబంధించి ఒక రకమైనటువంటిది కొంత ఎగ్జంప్షన్స్ రావడంతో సంతోషం వస్తే, ఒక కొత్తది మాత్రం కడుపు రగిలిపోతుంది ప్రతి ఒక్కళ్ళకి. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు రగిలిపోతుంది. మధ్య తరగతి అంటే కాస్త ఆస్తులు అమ్ముకుంటూ, ఆస్తులు కొనుక్కుంటూ సంపాదించుకునేటటువంటి వాళ్ళకి ఓ పెద్ద కోపం వచ్చింది. ఏంటంటే ఇప్పుడు కొత్తగా పెట్టినటువంటిది ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, నేను ఓ 25,00,000 పెట్టి ఒక ఇల్లు కొనుక్కున్నాను. దాన్ని రేపు పొద్దున్న రేటు పెరిగింది. ఇప్పుడు భూముల ధరలు పెరగడం వీటి వల్ల 40,000కో, 50,000 అమ్మాను. ఇప్పుడు ఈ కొత్త బడ్జెట్ సిస్టమ్ ఏంటంటే, ఇప్పుడు ఈ 25,000 50,000కి అమ్మాను కదా! ఈ 25,000 ఇదే 25,00,000ది 50,00,000కి అమ్మాను కదా! ఈ 25,00,000 మీదన 12.5% ట్యాక్స్. అంటే 25,00,000కి 12.5%. అంటే ఒక 2.5 లక్షలు పైన దగ్గర దగ్గర 3-4 లక్షలు పడిపోతుంది. ఇట్లాంటిది. ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారులకి ఒక సమస్య దీనివల్ల. రెండవది సామాన్యుడికి దాంట్లో వచ్చేటటువంటి లాభాలు అంటే రూపాయి మిగిలిందనుకుంటే దాంట్లో మళ్ళీ ప్రభుత్వానికి ఇవ్వాల్సిన, ఎందుకంటే కోట్ల ఏం లాభాలు రావు. ఇవాళ కొన్నింటికి రేపొద్దున కల్లా 10 లక్షలు వచ్చేసేవి కదా. ఓ 25 ఏళ్ల క్రితం మనం కొని ఉంటాం. రిజిస్ట్రేషన్ వాల్యూ ఆ రోజున రూ. 1,00,000 10 లక్షలు ఉంటుంది అనుకుందాం. స్థలం కొనుక్కుని ఇల్లు అదంతా కలిపితే టోటల్గా 10 లక్షలు అనుకుంటే, ఇవాళ వచ్చేటప్పటికి దానికి ₹1,00,00,000కి పలికిందంటే సంతోషపడదామంటే ఇప్పుడు 90 లక్షల రూపాయల్లో 12.5% కట్టాలి. దగ్గర దగ్గర 10-12 లక్షలు కట్టాలి. ఎక్కువ మంది ఇది ఎగువ మధ్య తరగతి వాళ్ళు బతికేది ఇట్లాంటివి. ఈవెన్ మధ్య తరగతికి కూడా ఇట్లాంటిది. ఇప్పుడు అది సమస్య కాబోతుంది.